వాయనాలు ఇచ్చేసుకొని చక్కగా పూజ చేసుకొని అయిపోయింది. పొద్దుపోయింది. మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకొని మళ్ళీ అయిపోయినాక మళ్ళీ తెల్లారి పొద్దున్నే మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అమ్మవారిని కదిలియాలి కదా. ఎందుకంటే మనం కలశం పెడతాం కాబట్టి కంపల్సరీ ఆవాహనం చేసాం కాబట్టి తెల్లారి మళ్ళీ కొంచెం కదిలియాలి. కొందరు కదిలియాలంటారు, కొందరు వద్దు అంటారు. వారి ఇష్టం వాళ్ళదండి. కానీ మనం కంపల్సరీ రోజు నిత్య దీపారాధన చేసేదానికి అవసరం లేదు అలా. కానీ కలశం పెట్టి సపరేట్గా చేస్తాం కాబట్టి కంపల్సరీ కదిలించుకోవాలి. ప్లీజ్ తల స్నానం చేయాలని ఏం లేదండి. మామూలు స్నానం చేసి చేసుకోవచ్చు అమ్మవారిని. ఎట్లా అంటే మనం అమ్మవారిని పెట్టినప్పుడు కిందనే పండుకుంటాం కాబట్టి చక్కగా మళ్ళీ స్నానం చేసి అన్నింటికి మళ్ళీ పూజ చేసుకోవాలి. ఫస్ట్ గణపతికి పూజ చేసుకొని తర్వాత లక్ష్మి అష్టోత్తరం చదువుకొని తర్వాత కుంకుమ పూజ కూడా చేసుకొని చక్కగా పూజ మొత్తం అయిపోయాక దీపాలు కొండెక్కక ముందే కొంచెం అంటూ కదిలివ్వాలి. అష్టోత్తరాలు గణపతి అన్నీ అయిపోయాక కొంచెం వీటిని యథాస్థానం సమర్పయామి అనుకుంటా వీటిని చదివి దీపం ధూపం నైవేద్యాలతోని మళ్ళీ అమ్మవారిని మంచిగా స్మరించుకొని కదిలిచ్చేటప్పుడు మంత్రంని కూడా కొంచెం చదువుకోవాలండి. అన్నిటిని యథాస్థానం సమర్పయామి అనుకుంటానేనా మంత్రం రాని వాళ్ళు అటు ఇటు అని జరపాలి. 1-2 సార్లు అలా ఇలా జరిపేసుకొని మళ్ళీ దీపాలన్నీ కొండెక్కినాక మంచిగా సదిరి పెట్టుకుంటే సరిపోద్దండి. మనం డెకరేషన్ చేసేటప్పుడు 3-4 గంటలు పడుతుంది, కానీ తీసేటప్పుడు ఎంతసేపు అండి? 5 నిమిషాలలో అయిపోతుంది మొత్తం. కొంచెం బాధ అనిపిస్తుంది అమ్మవారిని తీసేటప్పుడు.